పాడేరు ఫరెవర్ న్యూస్. నిజం మాత్రమే, ప్రతి క్షణం మీకోసం. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు జె చందు, ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి, పాడేరు డిపో. మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి గవర్నర్పేట 1-2 డిపోలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పెత్తందారులకి సుమారు 400 కోట్లు విలువ చేసే స్థలాన్ని వాళ్ళకి లీజుకి ఇచ్చిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం మేము ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1100 మంది ఉద్యోగులు, 200 బస్సులు నడిపే ఈ 2 డిపోల్లో ఈ యొక్క లీజుకి ఇవ్వడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కాకుండా మిగతా సంఘాలు కానీ ప్రజలు కానీ వెళ్ళాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. అంతేకాకుండా ప్రజలు కానీ మేము కానీ మిగతా ఉద్యోగ సంఘాలు కానీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కానీ ఈ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకున్నాము. అలాంటి ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసే దిశగా వెళ్తుంటే మాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మాకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుందని మేము భావిస్తున్నాము. లేని పక్షంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ కమిటీ ఇచ్చే ఏ పిలుపుకైనా రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమానికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు.